ఉగ్రవాదం మత ఉన్మాదం కాదు, పేదరికం నుండి వచ్చినటువంటి తిరుగుబాటు, మతపరమైనటువంటి వివక్షకు గురవుతూ వాళ్ళు పేదరికంలో ఉండిపోవడం వలన ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి అనేటటువంటిది సిద్ధాంతం చెప్పేవాళ్ళు. ఇదివరకు నక్సలిజానికి ఇదే సిద్ధాంతం చెప్పేవాళ్ళు. తీరా చూస్తే నక్సలైట్లో హయ్యెస్ట్ ఎవరు ఉండేవాళ్ళు? ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు. అంటే అర్థం ఏంటి అక్కడ? కథ ఏంటి అంటే చెప్పడానికి ఒక కథ చెప్తారు, వాస్తవం మరొకటి ఉంటుంది. ఇప్పుడు ఉగ్రవాదంది అంతే. ఉగ్రవాదం అనేటటువంటిది మత ఉన్మాదం, మత వికృత చేష్టలకి పర్యవసానం. నా మతరాజ్యం కావాలి, మిగతా మతస్థులందరూ అజ్ఞానులు, అసమర్థులు, వాళ్ళు అయితే నా మతంలోకి మారి నా కిందన బానిసలాగా ఉండాలి, లేదంటే గనక వాళ్ళని బ్రతకనివ్వకూడదు అనేటటువంటి ఒక ఉన్మాదపూరితమైనటువంటి వ్యవహారమే ఉగ్రవాదం. కానీ ఆ ఉగ్రవాదానికి మానవతా కోణాన్ని చేర్చి అవిద్య, పేదరికము, నిరక్షరాస్యత లాంటి సొల్లి కబుర్లు చెప్పేటటువంటి మహానుభావులకి ఒక ప్రశ్నించేటటువంటి పాయింట్ ఇది, అంతర్జాతీయంగా క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశం. ఈ నలుగురు ఉగ్రవాదులు కూడా అల్ఖైదాకి సంబంధించిన, రాంచీకి సంబంధించినటువంటి వాడు ఇప్పుడు అరెస్ట్ అయినోడు డాక్టర్ ఇస్తాక్ అహ్మద్, ఇంకొక ఆయన డాక్టర్ అద్నాన్ అలీ పూణే ISIS, డాక్టర్ మినురల్ షేక్ వెస్ట్ బెంగాల్ PFI, డాక్టర్ సబీల్ అహ్మద్ కర్ణాటక LET. ఈ నలుగురు 4 తీవ్రవాద సంస్థలు, అందరూ డాక్టర్లే. మరి వీళ్ళని ఏమనాలా? దీన్ని ఏ కోణంలో నుంచి చూడాలి? ఇది ఆలోచించాలి.